తెలంగాణలో పత్తాలాట పత్తా లేకుండా పోయినా రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం దర్జాగా సాగుతోంది ఈ దందా. మహారాష్ట్రలో కాబట్టి నడుస్తోంది అని అనుకుంటున్నారా? లేదు, ఆడేది ఎక్కడైనా ఆడిస్తోంది మనోళ్లే. పేకాట, మట్కా లాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్పై తెలంగాణలో నిషేధం ఉండడంతో ఇక్కడ అన్నీ సర్దేసుకొని బార్డర్కి అవతల బిచానా పరిచేశారు నిర్వాహకులు. ఒక నిఘా వ్యవస్థతో మాఫియా రేంజ్లో మట్కా, పేకాట నడుపుతున్నారు. మంచి ఆతిథ్యం ఇస్తూ ముంచేస్తున్నారు. సరిహద్దు దాటి హద్దు మీరి సాగుతున్న 3 ముక్కల దందా నిగ్గు తేల్చింది TV9 నిఘా టీం. డే నైట్ జూదం, గ్యాంబ్లింగ్ వినోదం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, బార్డర్లో పేకాట క్లబ్ డోంట్ కేర్ అంటోంది. ఆదిలాబాద్, యావత్మల్ సరిహద్దు, నిర్మల్, నాందేడ్, ఆసిఫాబాద్, చంద్రపూర్ సరిహద్దులు ఏవైనా ఉమ్మడి ఆదిలాబాద్ బోర్డర్ దాటడమే ఆలస్యం. పేకలు పరిచి స్వాగతం పలుకుతున్నాయి క్లబ్బులు. మహారాష్ట్రలో అనుమతులున్నాయని జూదరులకి భరోసా ఇస్తున్నాయి. సకల సౌకర్యాలతో గ్యాంబ్లర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. జేబులు గుల్లయ్యేదాకా ఆడించటం, అవసరమైతే నగదు కుదవ పెట్టుకుని మరీ అక్కడికక్కడే అప్పిచ్చి ఆడించటం వీళ్ల స్టైల్. ఏసీ గదులు, సకల సౌకర్యాలు, ఆడి ఆడి అలసిపోతే అక్కడే సేద తీరే ఏర్పాట్లు. తాగినోళ్ళకి తాగినంత, తిన్నోళ్ళకి తిన్నంత. జేబులో డబ్బులుండాలే కాని దేనికి లోటుండదక్కడ. మధ్య మధ్యలో టీ, స్నాక్స్, జ్యూస్లు, ఎన్ని వసతులున్నాక ఇల్లు గుర్తొస్తుందా? పేకాట ప్రపంచంలో బతికేద్దాం అనుకునే వారి కోసం ప్రత్యేకమైన ఏసీ వసతి గదులు కూడా అరేంజ్ చేస్తున్నారు క్లబ్ నిర్వాహకులు. పబ్లిక్ గా ఇన్ని చేస్తున్నారంటే పేకాట క్లబ్ కి అన్ని అనుమతులు ఉన్నాయా అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు అంటోంది అక్కడి పబ్లిక్. దేశంలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం నేరుగా డబ్బులతో ఆటలాడటం నిషేధం. చాలా రాష్ట్రాలు పేకాటని పూర్తిగా నిషేధించాయి. కేవలం మహారాష్ట్ర, గోవాలో మాత్రమే షరతులతో కూడిన మైండ్ గేమ్ గా పిలిచే రమ్మీ ఆడుతున్నారు. ఆ రమ్మీ కూడా డబ్బులు పెట్టి ఆడటం నేరం. మహారాష్ట్రలో ఇండోర్ స్పోర్ట్స్ పేరిట వెలిసిన పేకాట క్లబ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తూ మహారాష్ట్రలో చట్టబద్ధమేనని నమ్మిస్తూ తెలంగాణ పేకాట రాళ్లకి వల విసురుతున్నారు. తెలంగాణలో నిషేధం విధించిన తర్వాత తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల సరిహద్దుల్లో మహారాష్ట్రలో యథేచ్ఛగా సాగుతున్న దందా ఇది. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది TV9. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పాటన్ బోరి, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఆ చెక్ పోస్ట్ నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఏరియాలో పాటన్ బోరిలో సామ్రాట్ పేరు మీద పెద్ద ఎత్తున దందా కొనసాగుతుంది. చూడొచ్చు, సామ్రాట్కు సంబంధించిన పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసి పేకాటను ఆడిస్తున్నారు. ఈ పేకాటను ఏ విధంగా ఆడిస్తున్నారో TV9 మీ కళ్ళకు కట్టే ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళంతా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్కు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన వ్యక్తులే పెద్ద ఎత్తున జూదర్లు ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ పేకాట ఆడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారికి వచ్చేందుకు సకల సౌకర్యాలు అందులో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ మీద 9 మంది ఆడే విధంగా టేబుల్ ఏర్పాటు చేశారు. 9 మంది ఒకే సమయంలో పేకాట ఆడేందుకు అవకాశం ఉంది. 5,000 మొదలు 20,000 వరకు ఈ పేకాట కొనసాగుతుంది. యావత్మల్ జిల్లా పాటన్ బోరిలో నిర్వహిస్తున్న సామ్రాట్ జాక్పాట్ పేకాట క్లబ్లకి తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, హైదరాబాద్ నగరానికి చెందిన పేకాట రాయుళ్లు క్యూ కడుతున్నారు. బోరిలో క్లబ్ నిర్వాహకులు కూడా తెలంగాణ వాళ్లే. సొంత రాష్ట్రంలో వర్కౌట్ కాక ఇక్కడ దుకాణం తెరిచారంతే. కొన్నాళ్ల క్రితం గడ్చిరోలు జిల్లా సిర్వంచ, చంద్రపూర్ జిల్లా రాజూరా, పోడ్సా క్లబ్లను అనుమతులు లేవంటూ మూసివేయడంతో అక్కడికెళ్లే తెలంగాణ పేకాట రాయుళ్లు కూడా రూటు మార్చుకుని ఇప్పుడు బోరికి క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పేకాట మీద నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం. అప్పటి తెలంగాణ ప్రభుత్వం 2014 తర్వాత నిషేధం విధించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెంటర్గా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలోని ప్రాణహిత, పెనుగంగ, గోదావరి ఆవల వైపున్న మహారాష్ట్రలోని ప్రాంతాల్లో చంద్రపూర్, యావత్మాల్, గడ్చిరోలి జిల్లాకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో తిష్టవేసి ఈ పేకాట డెన్లను కొనసాగిస్తున్నారు. ఇదంతా ఇల్లీగల్గా జరుగుతున్న దందా. ఇక్కడ నేషనల్ హైవేకు ఆనుకునే బార్ను ఏర్పాటు చేసుకొని ఆ బార్లోనే పైన
పేకాట డెన్ను ఏర్పాటు చేసుకొని ఈ దందా కొనసాగుతుంది. ఈ దందాను కళ్ళకు కట్టినట్టుగా టీవీ9 నిఘా కెమెరా మీ ముందుంచింది. సామ్రాట్ పేకాట క్లబ్ లో కనీసం 16 నుంచి 20 టేబుల్స్ ఉన్నాయి. ప్రతి టేబుల్ కి ఒక డీలర్ ఉంటాడు. అతడే పేక ముక్కలు పంచటం, లెక్కలు వేయటం, డబ్బులు తీసుకోవడం చేస్తుంటాడు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలై తెల్లవారుజామున 4 గంటల దాకా పత్తాలాట సాగుతూనే ఉంటుంది. గతంలో నిమిషాల్లో లక్షల గుల్ల చేసే కట్పత్తా లాంటి ఆటలు ఆడగా కొన్ని వివాదాలతో దాన్ని నిలిపేశారు క్లబ్ నిర్వాహకులు. ప్రస్తుతం రమ్మీ ఆటని మాత్రమే కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకపోయినా పోలీసులు, రాజకీయ నాయకుల అండతో మమ్మల్ని అడిగేదెవరు అన్నట్లుగా సాగిపోతోంది ఇక్కడి దందా. టీవీ9 నిఘా కెమెరాకు చిక్కిన సామ్రాట్ క్లబ్ లో 5,000 నుంచి 20,000 వరకు ఆట నడిచే టేబుల్స్ కనిపించాయి. ప్రతి టేబుల్ కి 9 మంది సిట్టింగ్ వేస్తున్నారు. ప్రతి గేమ్ కి టేబుల్ పేరిట ఒకరి డబ్బును నిర్వాహకులు ఆట మొదట్లోనే తీసుకుంటారు. మిగిలిన 8 మంది డబ్బునే ఆట గెలిచిన వారికి ఇస్తారు. ఇలా 15 టేబుళ్లకి గంటలోనే లక్షల వర్షం కురుస్తుంటుంది. అంతేకాకుండా జూదరులకి రాను పోను వాహన ఖర్చులు, ప్రతి ఒక్కరికి 1000 నుంచి 1500 దాకా రిటర్న్ కూడా ఇస్తున్నారు.